గౌరవ ముఖ్యమంత్రి గారు రేపటి రోజు అనంతపూర్కు వస్తున్నారు. సిద్ధం అనే సభకు ఈ జిల్లా వాసిగా, అంటే అనంతపురం సత్యసాయి జిల్లాలు రెండైనాయి. ఈ అనంతపురం సత్యసాయి జిల్లా వాసిగా ముఖ్యమంత్రి గారిని ఒక 4 విషయాలు, వాటికి సిద్ధమా, మీరు రేపు ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హంద్రీ నీవా మీరు అధికారంలో వచ్చిన 6 మాసాల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక అంగుళం ముందుకు సాగలేదు. వాటిని ఇప్పుడైనా మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో, ఎందుకు సిద్ధం కాలేకపోయినారో, ఇప్పటికైనా సిద్ధమా అది పూర్తి చేయడానికి ఎన్ని రోజుల్లో. రెండవది, అనంతపురం జిల్లా అంటే సత్యసాయి జిల్లాతో కలిపి ఉభయ అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే అత్యంత వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాలో రెండవ జిల్లా. దీన్ని కరువు నుంచి నివారణ చేయడానికి రైతాంగానికి, రైతు కూలీలకు అండగా ఉండడానికి కోసం ప్రాజెక్ట్ అనంత అని 7,860 కోట్ల రూపాయలతో కేంద్రం మంజూరు చేసిన, గత ప్రభుత్వం చేయలేదు. మీరు దాన్ని తీసుకొని రాలేకుండా పోయినారు. ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారో, ఇప్పటికైనా సిద్ధమా, ఎన్ని రోజుల లోపల కేంద్రం నుంచి ఆ నిధులు తీసుకొని వచ్చి అనంతపురం ఉభయ జిల్లాలకు మీరు దాన్ని కార్యరూపం తీసుకొని రాగలుగుతారు. మూడవది, రాయదుర్గ్ దగ్గర కుదిరేముఖ్, భారత ప్రభుత్వ సంస్థ అయిన కుదిరేముఖ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. అక్కడ మైనింగ్ ఉంది, అది ప్రభుత్వ భూములు. ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది. దాన్ని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. మీరు కూడా చేయలేకుండా పోయినారు. ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు? ఇప్పటికైనా సిద్ధమా దాన్ని కార్యరూపం తీసుకొని రావడానికి. నాలుగవది, ఏపీఐఐసి కింద వేలాది ఎకరాల భూమి, ఆ రోజు నేను రెవెన్యూ మంత్రిగా ఉండే అనంతపురంలో, మడకసిర్లో, కళ్యాణదుర్గంలో, కదిరి దగ్గర 1000 ఎకరాల భూమి ఏపీఐఐసి ఆధీనంలో ఉంచి పరిశ్రమలు తీసుకొని రావడానికి కోసం భూమి తయారుగా ఉంది. గత ప్రభుత్వం తీసుకొని రాలేకుండా పోయింది. మీరు కూడా ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో? మీరు 10 లక్షల కోట్ల రూపాయలు, 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని వైజాగ్లో పారిశ్రామికులకు సంబంధించినటువంటి సదస్సులో మీరు పేర్కొన్నారు. అందులో ఈ అనంతపురానికి ఎందుకు స్థానం లేకుండా పోయింది? ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు? ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 1000 ఎకరాల్లో ఎప్పటికీ మీరు పరిశ్రమలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నారో మీరు చెప్పాలి. ఇన్ ప్రిసైజ్ చెప్పాలంటే, ఉభయ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయడం, రెండవది కుదిరేముఖ్ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం,
మూడవది ప్రాజెక్ట్ అనంత, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. నాలుగవది జిల్లాలో వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి ఏపీఐఐసి భూముల్లో పరిశ్రమలు తీసుకొని రావడం. ఈ 4 విషయాల్లో మీరు 5 ఏండ్లలో ఎందుకు సిద్ధం కాలేదు? ఇప్పుడు ఏ దానికి సిద్ధమై వచ్చినారు? ఇప్పటికైనా వీటికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్పగలుగుతారా? ఇది నేను ముఖ్యమంత్రి గారిని కోరేది. ఈరోజు ప్రజలంతా కూడా కోరుతా ఉంది, ఆశిస్తూ ఉంది ఇవి ఇంప్లిమెంట్ కావాలని. తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, తద్వారా రైతాంగం అంతా బాగుపడుతుంది. ఏమన్నారు అతని చివరి కోరిక, అతని ఆశయ సాధన, దాన్ని సాధించడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపించి మనమందరం ఉన్నా అదే దానం. అన్నా రామచంద్ర అదే దానం. మేము తప్పలేదు స్వామి, తప్పలేదు. రాజశేఖర్ రెడ్డి ఏదైతే తిన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో, షర్మిలారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే దారిలోనే తప్పలేదు. మేము దారి తప్పలేదు. మేము కూడా అడుగుతాను. నేను అడుగుతాను, మీరు సీనియర్, అత్యంత సీనియర్, ఈ మాట చెలామణి అవుతుంది, ప్రభుత్వంలో ఈ మాట చెలామణి అవుతుంది. ఆశయాన్ని పాలి గారైతే నా తండ్రి ఆశయాన్ని పాలి కూడా సహకరించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించి అనే మాట ఏదైతే, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అనే మాట ఏదైతే ఉన్నారో 2024కైనా 2019లో కాలేదు, 2024కైనా నిలవడానికి సిద్ధం, ఆ మాట ప్రకారం నిలవడానికి సిద్ధంగా ఉన్నారా? రేపు వెరీ వెరీ సింపుల్. దీనికి సమాధానం సార్. నా మీద ఇంకెన్నైనా చేయండి, నో ప్రాబ్లం. లారీల్లో తరలించి ఉంటే బహుశా మీ లారీలోనే, ఆ రోజు ఏదైనా లారీల్లో తరలించి ఉంటే బహుశా తరలించి ఉంటానేమో. జిల్లా వాళ్ళంతా పక్కనే ఉన్నారు, బహుశా జిల్లా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ పక్కనే ఉన్నారు కదా, మీకు భుజ కిరీటాలుగా ఉన్నారు కదా వాళ్ళు లారీల్లో తరలించినటువంటి సాక్షులుగా తీసుకోండి, లేకపోతే తరలించినటువంటి లారీల్లో తరలించినటువంటి మీ లారీ ఈరోజు మీ పక్కనే, లేకపోతే తరలించినటువంటి చూసినటువంటి వాళ్ళు మీకు ఎంక్వైరీ చేయించండి సార్. ఈరోజు మీ పక్కనే వచ్చండి. అయితే అదే పుట్టప ఎంక్వైరీ దీనికి సంబంధించిన రత్నాకర్ గారికి మీరు రాజశేఖర రెడ్డి గారి పేరు అందించినటువంటి చైర్మన్ కూడా ఇచ్చినారు కదా పోయిన సంవత్సరం. అతనితో కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి పేరులో, ఎందుకంటే మీరు ఇది ఆరోపండి, లేకపోతే మీరు నిజమని నమ్మి మాట్లాడండి. మీరు లేక నేను అడిగిన దానికి సమానం ఈ విధంగా నమ్మి మాట్లాడండి. దీనివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల సమాధానం చెప్పలేని రీతి మీరు మాట్లాడుతున్నారా? సమాధానం చెప్పే రీతిలో ఉండాలి, ప్రశ్నించేటువంటిది. లేకపోతే గుడ్డ కాల్చి ముఖం వేసే ఉన్నటువంటి వాళ్ళు, నాకు సర్టిఫికేట్లు మీ నుంచి ఎవరి నుంచి అవసరం లేదు, లేకపోతే మీరు కనీసం ఆ ముఖం వేసే కాదు, ఏం అడిగి ఉంటాడో క్రాస్ వెరిఫై కూడా ఎవరి నుంచి అవసరం లేదు. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మీరు కనీసం అంటే మీరు చెప్పండి. క్రాస్ వెరిఫై కూడా రెడ్డి గారు రాహుల్ గారు తెలుసుకోకుండా ఇష్టం వచ్చిందని చెప్పలేదు అని చెప్పండి. మీరు లేదు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పండి, ఇప్పుడు ప్రధానమంత్రిని చేసుకోవాలని చెప్పలేదు అని చెప్పండి. మీరు లేదు షర్మిలారెడ్డి గారు రాహుల్ గాంధీని జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని చెప్పండి. మీరు పోనీ మీరు చెప్పండి, మీరు కూడా లేదు షర్మిలారెడ్డిలో మీరు కూడా ఉన్నారు, 2009 ఆగస్టు చేయాలి అని అన్న మీరు కూడా ఉన్నారు లేదని చెప్పండి. మా సమాధానం చెప్పకుండా హాల్లో మీరు కూడా ఉన్నారు, ఆగస్టులో జరిగినటువంటి రాజకీయాలని చెప్పండి. ఉందాతనం ఉండాలన్నా ఈ విధంగా ఎట్లంటే అట్లా మాట్లాడేది సరైనది కాదు. నేను నువ్వు రాజకీయాలు అనేటువంటి అంతా కూడా పాడి మోసేటువంటి వాళ్ళు అని చెప్పినా 10-15 రోజులు సరైనది కాదు. నిన్న రోజు అనంతపూర్లో అడిగినప్పుడు నువ్వు మేము ఆ మార్గంలో పోతా ఉన్నాము, మేము అట్లనే ఉన్నాము, మీరు ఎవరైతే పక్కదారి పెట్టారో మీరు పొడిచి ఆ కాంగ్రెస్ చంపే ప్రయత్నం చేస్తే
రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము, శర్మలారెడ్డి గారి ఆశయము మీరు పొడిచి చంపే ప్రయత్నం చేసి సరైనది కాదు అని ముందుకు మేము తీసుకెళ్తా ఉన్నాం. మేము అది తప్పు అంటారా? తప్పని చెప్పండి, అది మీ ఇష్టం, ఆ స్వేచ్ఛ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ.